అంటే ఇప్పటికీ గణపతి కావచ్చు, ఇంకా అతనితో పాటు చాలా మంది కూడా అతని టీం ఉంది, వాళ్ళు ఇంకా లొంగిపోక ముందే మావోయిస్ట్ పార్టీ అంతమైపోయిందని చెప్పేసి పార్లమెంట్ లో మాట్లాడడం, అలాగే ఇతర పార్టీలతో సంబంధాలు ఉన్నాయంటూ గద్దర్ పేరుతో కూడా రకరకాల మాటలు కూడా మాట్లాడిన పరిస్థితి. నిజంగా ఇంకా లొంగిపోయే వాళ్ళు ఉన్నా కూడా అంతమైపోయినట్టు కాదు కదా, ఎట్లా చెప్పాల్సి వస్తుంది? లొంగిపోవడం అనేది లొంగిపోవచ్చు, సరే ఎవరు అయినా. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చేయగలిగేది ఏమీ లేదు. సరే రేపు ఉండొచ్చు, టెక్నికల్ గా కొంతమంది మిగిలొచ్చు, మిగిలినంత మాత్రాన అంటే మావోయిస్టుల ఓటమే కదా, ఓటమి అయిపోయింది, ఇంక గెలుపు వాళ్ళు అనలేరు కదా. సాయుధ పోరాటం క్లోజ్ అయిపోయినట్టే, ఏం లేదల్లా. అంటే దాన్ని బట్టి ఏంటంటే కగార్ ఆపరేషన్ ఓడిపోయిందని చెప్పలేము. ఎవరైనా మాట్లాడుతుంది జోక్ అది. కగార్ ఆపరేషన్ ఆల్రెడీ ఎప్పుడో గెలిచింది, ఇయ్యాల కాదు అసలు, ఇవాళ 31 కాదు. అంటే ఇప్పుడు పేపర్లో చూస్తే ఏంటంటే ఈ 31 వీళ్ళందరూ వస్తారా పోతారా, అంత టెక్నికల్ విషయం ఏంటిది? విషయం ఆల్రెడీ కగార్ గెలిచింది, ఎప్పుడో గెలిచింది, అయిపోయింది. అయింది అంటే వాళ్ళందరూ వస్తూనే ఉన్నారు కదా, ఒకరు అందరూ వచ్చేసారు. సాయుధ పోరాటం అన్న వాళ్ళు కూడా అందరూ వస్తూనే ఉన్నారు కదా. కాబట్టి సిచ్యువేషన్ క్లోజ్ అయిపోయింది. కాబట్టి అయితే ఇప్పుడు పార్లమెంట్ లోపల అమిత్ షా మాట్లాడి చాలా అవి అంత రకరకాలుగా మాట్లాడిండు. సరే కగార్ ఆపరేషన్ చేసిండ్రు, పోలీసులు పాత్ర, మిలిటరీస్ పాత్ర ఉంది, సాధించిండ్రు. సరే అందులో చెప్పింది 700 మంది చనిపోయినరు, తర్వాత ఇన్ని వేల మంది లొంగ తీసుకున్నాం మేము, ఇన్ని వేల మంది అరెస్ట్ అయిన చెప్పిండ్రు. మరి నేనేమంటున్నానంటే అసలు వీళ్ళు ఇది ఏదైతుందో శాంతి చర్చలు ప్రారంభించినప్పుడు మేము మొదటి నుంచి కూడా ఏంటంటే శాంతి కోసం కదా, ఎవరు చనిపోవద్దని కదా కోరిందంటే, ఎవరు చనిపోవద్దు, మావోయిస్టులు చనిపోవద్దు, పోలీసులు చనిపోవద్దు, ప్రజలు చనిపోవద్దు, శాంతి చర్చలు జరపండి, కంప్లీట్ చేద్దాము. వస్తారు వాళ్ళు ఆల్రెడీ మాట్లాడారు, మావోయిస్టు కూడా మాట్లాడారు, మేము వస్తాము అని అన్నారు. వాళ్ళు కాల్పుల విరమణ చేసారు, ఆయుధ విసర్జన కూడా ఏజెండాలో చర్చిద్దాం బసవరాజు స్వయంగా అన్నాడు ఆయన అన్న తర్వాత నేను పదే చెప్పిన, వస్తారండి 100% వస్తారు వాళ్ళు, ఇంకేమీ లేదు, కొద్దిగా ఉంటది కదా ఆత్మాభిమానం ఉంటది. అంటే తుపాకీ గాడ పెట్టి రావచ్చు కదా అంటే, తుపాకీ గాడ పెట్టి రావడానికి అది ఒక ఆత్మాభిమాన సమస్య, గౌరవ సమస్య. వాళ్ళు ఇంతకాలం ఉన్నోళ్ళు వాళ్ళు అట్లా ఉండదు, వస్తారు 100% వస్తారు, నేను చేస్తా అనేది కూడా పత్రాలు రాసింది నేనే కదా. నేను ప్రధానమంత్రికి, హోంమంత్రికి, ఛత్తీస్గఢ్ వాళ్ళకి అందరు రాసినాము. వాళ్ళు వినలేదు, లేదు ఒత్తిడి రావాలి, లేకపోతే లేదు అని చెప్పి వాళ్ళు వినలేదు. ఇక దానికి తోడు ఇక మన బయట వాళ్ళు కూడా ఇక్కడ అంత సాయుధ పోరాటం ఇల్లే కదా, వీళ్ళు ఒక్కటి సందర్భ భవన్లో పట్ట ఆ మీడియా కూడా ఇక సాయుధ పోరాటం అంటే బాగా పోతాయి. ఇప్పుడు కొన్ని సందర్భాలు నేను మాట్లాడితే కూడా విన్న వీడియోలు పోలే, ఎందుకంటే సాయుధ పోరాటం విరమించవనే కదా. విరమించవనంటే నాకు తిట్టిరు కదా, తిడుతూనే ఉంటారు కదా, ఇప్పటికి కూడా తిడతారు, తిట్టుకుని. కానీ నేందంటే వాళ్ళు బతకాలే, బయటకు చేయాలి, మారింది కాబట్టి అని దాంతో చెప్పిన. కాబట్టి ఇక్కడ వాస్తవంగా ప్రభుత్వం కనుక దానిని వాళ్ళు చేస్తే ఇంత చావులు ఎందుకు? నీకేమొచ్చింది? ఇప్పుడు 700 మంది చంపినావు, ఏమొచ్చింది నీకు? నువ్వు అదే కనుక చెప్తే అసలు ఇప్పటిదాకా మార్చి దాకా ఎందుకు? నేను చెప్తున్నా, నేను స్పష్టంగా చెప్పిన, నువ్వు శాంతి చర్చలు ప్రారంభించు, విత్-ఇన్ 3 months లో కంప్లీట్ చేస్తాను చెప్పిన. నాకు తెలుసు కదా, నేను కేంద్ర కమిటీలు నాయకులు అందరితో నాకు తెలుసు, సంబంధాలున్నాయి, వాళ్ళ ఆలోచనలు ఏంటో నాకు తెలుసు, నేను కంప్లీట్ చేస్తానని చెప్పాను. పూర్తిగా నాకు నమ్మకం ఉంది. నమ్మకం లేకుండా ఎందుకు మాట్లాడతాను? ఉత్తగానే మాట్లాడుతాను, ఏ ఒక్కటి మాట్లాడలేను. కాబట్టి అది వదులుకున్నావు. ఇప్పటికి గెలిచినావు అంటే గెలిచినావు కానీ ఏం గెలుపు? అది మిలిటరీ పరంగా సాధించినావు, మిలిటరీ ఫోర్స్ చేసింది. సరే మిగిలిన వాళ్ళు లొంగ తీసుకున్నావు. సరే చాలా మంది వచ్చారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు అర్థం చేసుకుని వచ్చారు. ఇప్పుడు సోను ఆసనలే కదా అందరు వచ్చారు, ఒక్క సోను ఆసన ఎత్తనే రాలే. సోను కంటే ముందే రణిత ఉన్నది, చాలా మంది మాట్లాడారు, కేడరు అంత జరిగింది, వచ్చేటోళ్ళు ఎట్లాగో. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇది చెయ్యకపోతే నేనేమంటున్నంటే, ఇది ముగించబడే శాంతియుతంగా జరిగిపోయే ప్రక్రియ హింసాయుతంగా జరిగింది, ఇది మంచిది కాదు. కాబట్టి సరే ఇప్పుడు జరిగింది, కాబట్టి ఇప్పటికైనా నువ్వు అంటే ఇప్పుడు ఎట్లా అనేది ఉందో అంటే పునరావాసము, జైలు సమస్య ఉంది, ప్రజల సమస్య ఉన్నాయి, ఆదివాసీ ఉంది, ఇవన్నీ దృష్టి పెట్టండి. ఇప్పటికైనా ప్రభుత్వం కొంత విజయ గర్వంతో కాకుండా, అంటే బీజేపీ ప్రభుత్వం విజయ గర్వంతో పొంగిపోద్దు, చాలా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ఉన్న సమస్యలు ఉన్నాయి కదా, సమస్యలున్నాయి, వాళ్ళు ఎందుకు పోరాడినరు 50 ఏళ్ళ కంచి?
వాళ్ళు ప్రజా సమస్యల కోసం పోరాడారు. భూస్వామ్య విధానం లేదు ఇవాళ, కానీ పెట్టుబడిదారి విధానం ఉంది, దోపిడి ఉంది, కార్పొరేట్ దోపిడి ఉంది, వనరులు ఆదివాసుల వనరులు దోపిడీ అవుతున్నాయి, రైతులకు సమస్య ఉంది, కార్మికులకు ఉంది, కార్మికులకు కూడా ఉద్యోగాలు లేవు కదా, కార్మికుల సమస్యలు ఉన్నాయి, విద్యార్థులు ఉన్నాయి, నిరుద్యోగం ఉంది. ఈ దేశంలో ఉన్న సమస్యలు ఏవైతున్నాయి ఇంకా చాలా పెరిగినాయి. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలి తప్ప అదేదో కగారు గెలిచడం ఏంటో ఇక్కడ అవినీతిని పోగొట్టినవా, లేకపోతే నిరుద్యోగాలు పోగొట్టినవా, దోపిడి పోగొట్టినవా, పేదరికాన్ని పోగొట్టినవా, ఏం చేసినావు? కులాలు పోగొట్టినవా, కులాలతో కొట్లాడుకుంటాడు, మతాలతో కొట్లాడుకుంటాడు, ఏం జరుగుతున్నాయి అంతా. కాబట్టి నువ్వు ఏ పరిష్కరించినావు? ఏది పరిష్కరించలేదు. అదేదో అంటే ఎవరు సంతోషపడతారు? మావోయిస్టులు పోయిందంటే సంతోషపడతారా? సంతోషపడేదంటే బలిజినోడు సంతోషపడతాడు. నేను చెప్తాను కదా, బలిజినోడు అయితే సంతోషపడతాడు, ఎందుకంటే వాళ్ళకి మావోయిస్టు ఉండదు, సావాలి. తర్వాత రెండవది బీజేపీలో కూడా నా దృష్టిలో అందరూ సంతోషపడరు, నాకు తెలుసు. ఎందుకంటే బీజేపీలో చాలా మంది నాకు తెలుసు, వాళ్ళు కూడా శాంతి చర్చలప్పుడు జరిగితే మంచిగా ఉండేది అన్నారు. కానీ అమిత్ షాకి ఎవరు చెప్పాలి? ఎవరు వింటారు? వాళ్ళు వినరు. కాబట్టి అది ఒక రకంగా బాధాకరమైనది. నువ్వు విజయగర్వంతో ఉండొచ్చు, కానీ అది చాలా బాధాకరమైనది. అది చరిత్రలో పట్ట అంతమందిని చంపడము, గొప్ప నాయకులు వాళ్ళు, ప్రజల గురించి ఉన్న వాళ్ళు అట్లా చంపడం అవుతుందో అది సంతోషపడడం కాదు.